బీడు భూములకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీరందించి సాగు భూములుగా మార్చుదామన్న పాలకుల మాటలు నీటి మీద రాతలుగా మారాయి. దశాబ్దాలుగా రైతన్నకు ఆదరువుగా మారి సాగుకు భరోసా ఇచ్చిన కెనాల్లు ప్రస్తుతం పూడికతో నిండి తుమ్మ పిచ్చి చెట్లు పెరిగిపోయి ఆనవాళ్లు కోల్పోయాయి. ప్రభుత్వం కాలువల మరమ్మతులు చేపట్టాలని నిధులు మంజూరు చేసినా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో పంటలకు నీరందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ కాలువల పరిస్థితుల వివరాలేంటో తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ వరప్రదాయిని. మొదటి దశ కింద 3,57,000, రెండో దశ కింద 1,13,000 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. రెండో దశ పనులు పూర్తి కాలేదు. కొన్నేళ్లుగా తొలి దశ కాలువల కిందే ఆయకట్టుకు నీరందిస్తున్నారు. రెండో దశ కింద ఈ ఏడాది వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు సాగునీరు అందించేందుకు కాలువల రిపేర్ల కోసం 112 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో DBM 38, 40 కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించి చివరి ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొందరు అధికారులు అవినీతికి పాల్పడి కాలువల రిపేర్లు చేయలేదు, కాలువల్లోని పిచ్చి మొక్కలు తొలగించలేదు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీళ్లు వదిలినా తమ పంటలకు నీరందని దుస్థితి నెలకొందని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో హన్మకొండ జిల్లా నుండి ప్రారంభమైన DBM 38 కింద 78,614 ఎకరాల ఆయకట్టు, DBM 40 కింద 34,877 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రధానంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల కిందనే ఈ కాలువలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో 31.6 కిలోమీటర్ల పొడవున కాలువలుండగా, రేగొండ మండలంలో 25 కిలోమీటర్లు, గణపురం మండలంలో 7.5 కిలోమీటర్ల దూరం పొడవున ఎస్ఆర్ఎస్పీ DBM 38 కాలువలు తవ్వారు. వీటి కింద 62,000 ఎకరాలకు సాగునీరు అందించాలి. ఎస్ఆర్ఎస్పీ కాలువలు శిథిలమవ్వడంతో గత ప్రభుత్వం 112 కోట్లతో మరమ్మతులు చేసింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధిలో కాలువలు మరమ్మతులకు నోచుకోక పిచ్చి మొక్కలతో నిండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టితో కాలువలు పూడ్చుకుపోయాయని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కెనాల్కు నీళ్ళు వస్తలేదు, అంతా కప్పుకపోయేది. ఒకసారి చెప్పినాం, వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అందరికి చెప్పినాం, 1000 ఎకరాలకుండా ఎక్కువ ఉంటుంది పొలాలు మొత్తం. చెత్త చేదారం ఉన్నది, నీళ్ళు తట్టుకుంటూ పోతుంది. అంతా సాఫ్ చేయాలి. ఇది కెనాలి అంతా ముసుకుపోయింది. ఎక్కడ అక్కడ నీళ్ళు అంతా మోర్లని బలిగిపోయినాయి. నీళ్ళు చక్కగా సాప పోతలేదు. మొత్తం పొక్కలు పడి పొలాలంతా పారించుకుంటూ పోతుంది. మొత్తం గండ్లే పడ్డాయి. ఎవరు ఎత్తులేరు, పట్టించుకుంటలేరు. అక్కడ ఆసాయం ఉండి ఆయన్ని మూరి తీసుకున్నాడు. ఆడ మూరి బలితే ఆ మూరిగా సెట్ కాలే. DBM 38 కాలువ పరిధిలోని కుడివైపు ఉండే పంట కాలువల ద్వారా చివరి ఆయకట్టుకు నీరందిస్తామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నా కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో నీళ్లు పారలేదని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో పంటలు ఎండిపోతున్నాయని జయశంకర్, భూపాలపల్లి జిల్లా వాసులు ఆరోపిస్తున్నారు. నీళ్ళు వస్తాయని పొలం పెట్టుకున్నాం, 4 ఎకరాల పొలం పెట్టుకున్నాం, 4 ఎకరాల తోట వేసినాం. ఈ నీళ్లు రావు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం అయితే లేదు. నేను మంచి అని ప్రభుత్వం మాటలు చెప్పే గొప్పలు అవుతాయి. రైతు నువ్వు గమనించినోడు, రైతును అర్థం చేసుకునే దాత లేడు. బంగారం కుదబెట్టి బ్యాంకులు అప్పు తెచ్చి తాకట్లు పెట్టి మేము చేస్తే తీర సమయానికి పంట ఎండిపోతుంది. మార్కెట్కి పోతే ధర లేదు. మక్క 4 ఎకరాల మక్క వేసిన మక్క మొత్తం కాల పక్క పడి నీళ్ళు వస్తాయని ఆశకు బతుకుతాం కదా, 10 మంది బతుకుతాం కదా అని చేస్తే అది లేదు. నీళ్ళు వస్తాయని జనవరిలోనే మాకు ఫోన్ చేసిండ్రు, పేపర్కి ఇచ్చిండ్రు. మేము వచ్చి 4 ఎకరాల పొలం వేసినాము. ఒకనాడు కాలు వచ్చి ఇట్లా కనిపించింది, పోయింది. పైపులు తెచ్చినాము, మోటార్లు పెట్టినాము. పొలం అంతా ఎండిపోతుంది. చెరువుల నీళ్ళు లేవు, బావిలో నీళ్ళు వెళ్తలేవు. తోట 4 ఎకరాల తోట పెట్టినాము, తోట చూత ఎండిపోతుంది. అన్నీ ఆగం అవుతున్నాయి. మాకేంటి అందులో నీళ్లు లేవా? కెనాల్లో బొచ్చ నీళ్ళు ఉన్నాయి, మాకు నీళ్ళు వస్తలేవు. ఏంది ప్రభుత్వం ఇట్లా చేసిండు అని. ఇప్పటికైనా ఎస్ఆర్ఎస్పీ ఇంజనీరింగ్ అధికారులు దృష్టి సారించి పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు కాల్వలకు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.